వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే చురుగ్గా ఉంటున్నారో వాళ్ళ మీద ఒక పక్క కేసులు బనాయించడంతో పాటు ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడాలి, చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో మీడియా, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, సోమిరెడ్డి లాంటి నీచులు అనేక రకాలైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. దానిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఒక ట్విట్టర్ పోస్ట్ చేశారు, అఫీషియల్ ట్విట్టర్. దానికన్నా ముందు రామదాస్ కండ్రికి విషయంలో ఏమేమి జరిగింది అనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇది ఆగస్టు 2016 ఆగస్టు 10, 2016 బుధవారం ఈనాడు పత్రిక. దీనిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక పేదల భూమిపై రాజకీయ రాబందులు. 4 దశాబ్దాల కిందట నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన పొలం, ఈ స్థలాన్ని పరిశ్రమల శాఖ కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొందరు నాయకుల కన్ను ఈ పొలంపై పడింది. లబ్ధిదారులను చప్పనంగా దక్కించుకుని పరిహారం తమ ఖాతాలో వేసుకునేందుకు రంగంలో దిగారు. నాయకులే దళారుల అవతారం ఎత్తి వారిని బెదిరించి మరొక విక్రయించినట్టు బలవంతంగా సంతకాలు చేయించుకోరు. వారి పేరుతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి ఖాళీ చెక్కులపై సంతకాలు కూడా చేయించుకున్నారు. సంతకాలు చేయని వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్ర ఉన్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలపై న్యూస్డే కథనం. ఇది దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హైలైట్ పాయింట్ 2016లో జరిగినటువంటిది. దానిలో నెక్స్ట్ పేజీకి పో. ఆ హైలైట్ చేసినటువంటిది అంటే చాలా మ్యాటర్ ఉంది కాబట్టి హైలైట్ చేసింది ఒకసారి వినిపిస్తాం మీకు. పొలాలు విక్రయించుకుంటే రికార్డులో మీ పేర్లు లేకుండా చేస్తామని బెదిరించి 90% పైగా లబ్ధిదారుల వద్ద ఎకరం 6 లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు అగ్రిమెంట్లు రాయించుకున్నారు. దళారులే గూడూరులోని ఒక బ్యాంకులో వారి పేరిట ఖాతాలు ప్రారంభించి లబ్ధిదారుల చేత ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి వద్ద ఎకరాకు 30,000 అడ్వాన్స్గా తీసుకున్న దళారులు రైతులకు 25,000 చొప్పున ఇచ్చారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆనాడు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి పాత్ర, పాపం ఆయన పేరు రాయలేక వీళ్ళు ఈనాడు ఏదో అట్రాసింది. దాంతోపాటు ఇంకొక స్కామ్ కూడా ఆ రోజు బయటపడింది. కృష్ణపట్నం పోర్టు రోడ్డును ఆనుకొని సర్వే నెంబర్ 2194లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ స్థలంపై ప్రస్తుతం వివాదం జరుగుతుంది. ఈ సర్వే నెంబర్లో అసలు ప్రైవేటు భూమి లేదన్నది గ్రామస్తుల వాదన. అధికారులు మాత్రం సీలింగ్కి ఇచ్చిన నిర్వాహకులు విక్రయించారని చెబుతున్నారు. ఒకవేళ సీలింగ్కు వదిలిన వారు పట్టా స్థలం ఉంటే 30 ఏళ్ల తర్వాత పోర్టు రోడ్డు పడిందని, అలాంటప్పుడు ఆ రోడ్డును ఆనుకొని ముందుగానే వారికి స్థలం అక్కడ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అంటే దానికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి గొడవలు చేశాడు, ఏ విధంగా ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటిది ఇది మొత్తం కూడా వివరిస్తాను. ఒక్కొక్కటి మీకు జరిగినటువంటి ఆర్టికల్స్లో ఏమేమి వచ్చిందో చూసిన తర్వాత. సోమిరెడ్డి ఆ రోజు శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు 2016లో. ఈ భూమిని పేదల దగ్గర 6 లక్షల రూపాయలకు మాట్లాడుకొని 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర గూడూరు ఐడిబిఐ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించి, ఇవన్నీ గూడూరు ఐడిబిఐలో ప్రారంభించినటువంటి ఖాతాలు, దాని సాలుకు చెక్కులు అప్పుడు వచ్చినాయి. దీనిలో పాపం వాళ్ళ సంతకాలు ఖాళీ పేపర్ మీద వాకాకి వీళ్ళ సంతకాలు తీసుకున్నారు. వీళ్ళ సంతకాలు తీసుకుని వీళ్ళకి ఎకరాకి 6 లక్షల రూపాయలు చేతిలో పెడితే పరిహారం ఎంతైతే ప్రభుత్వం డిసైడ్ చేస్తుందో ఆ ప్రభుత్వం వీళ్ళ ఖాతాలో పెడితే నేరుగా చంద్రమోహన్ రెడ్డి డబ్బు డ్రా చేసుకోవడానికి 100 ఎకరాలకు సంబంధించి వేసినటువంటి స్కెచ్లో బాగా పాపం మర్చిపోయినాడేమో, లేదా నాకు రావాల్సింది పోయిందని కడుపు మంటతో ఉన్నాడు తెలియదు. చేసి వాళ్ళని బెదిరించి, వాళ్ళని దబాయించి, వాళ్ళ దగ్గర మీరు కనుక ఈ 6 లక్షలు ఒప్పుకోకపోతే మీ పేర్లు తీసేస్తామన్నారు. కొంతమంది పేర్లు తీసేశారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. సోమిరెడ్డికి ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడైతే, మాట మీద నిలబడితే ఈరోజు నువ్వు చెప్పినటువంటి 50 ఎకరాలు ఏ రేటుకి ఇప్పిస్తావు చూద్దాం. కాబట్టి 238 కోట్లు 10% ఇప్పించండి అని నేను మాట్లాడుతాను వాళ్ళతో. ఈరోజు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, సంతోషం. కాకపోతే బాధ ఏంటంటే
విజిలెన్స్ ఎంక్వైరీ ఏంది? ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లు తీసుకుని సోమిరెడ్డికి చూపిస్తున్నారు. ఏం రాయమంటారు చెప్పండి, ఈ విధంగా రాసాము అని. సోమిరెడ్డి అట్ట కాదు, ఇట్ట రాయమంటే అట్ట రాస్తున్నారు. కాబట్టి మీ చంకలో పెట్టుకుని తిరిగేటువంటి విజిలెన్స్ ద్వారా న్యాయం జరగదు. ఈ అన్ని విషయాల మీద, నేను చెప్పినటువంటి విషయాల మీద, ఈరోజు గతంలో ఏ విధంగా వాళ్ళని మోసం చేయబోయారు, ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పెట్టడం కాదు, ఛాలెంజ్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ భూముల మీద గతంలో జరిగినటువంటి విషయాల నుంచి ఈరోజు జరిగినటువంటి అన్ని విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ధైర్యం చంద్రబాబుకు ఉందా? సమాధానం చెప్పని చెప్పిపోతున్నాను నేను. ఈ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీకు సంబంధించి నా మీద పోటీ చేసిన, నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఇచ్చినటువంటి సోమిరెడ్డి ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయో ఇవన్నీ చూపిస్తున్నాం. జరిగినటువంటి పొరపాట్లు ఏదైనా జరిగాయంటే దాని మీద మాట్లాడరు. ఓవర్ తినడనేటువంటి అక్కడ తోడకూడదు. వాళ్ళ బంధువులకు సంబంధించి ఎంత నీచానికి దిగజారిపోయాడంటే నాకు తెలుసు, నేను మాట్లాడతాను, నాకు విషయాలు తెలుసు. సోమిరెడ్డి కూతురు పేరుతో పొదలకూరులో లేఅవుట్ రోడ్ దగ్గర డబ్బులు కొట్టేసి నేరుగా నువ్వు వెళ్ళా తీసిచ్చావు హైదరాబాద్లో. నేను మాట్లాడగలను. నువ్వు ఉన్నటువంటి బాడీలు నీకు కొనుగోలు చేశాడు. బెంగళూరులో ఎవరి పేరుతో ఇల్లు పెట్టావో నాకు తెలుసు, నేను మాట్లాడను. కానీ నాకు సంస్కారం అడ్డొస్తుంది నీలాగా మాట్లాడాలంటే. ఎందుకంటే జరిగినటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులు తీసుకురావడం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉన్నవి లేనివి మొత్తం మాట్లాడడం రాయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది మీడియా గ్రహిస్తే మంచిది. ఈ రోజున డిస్టిలరీకి సంబంధించి మీరు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం 8 నెలలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి కింద స్థాయి నుంచి ఎస్పీ, ఐజీ, డీజీపీ స్థాయి దాకా ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక కేసులో గోవర్ధన్ రెడ్డిని పెట్టాలని చెప్పి. నేను వాటన్నిటికీ భయపడేవాడిని కాదే. మీకు కేసు లేదు కాబట్టి కేసులు ఎత్తుక్కుంటున్నారు నా మీద. ఏ విధంగా కేసులు ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంది? ఎక్కడా కూడా పొరపాటు చేసేటువంటి మనస్తత్వం కాదు అనేటువంటిది ఈరోజు నేను మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.